బాగానే తోటి ఉంది పాపం వీళ్ళ ఫుడ్ బెడ్ మొత్తం ఇందులో ప్రాబ్లం వచ్చి పడ్డది మళ్ళీ. ముందు గిరిజన పోతే పార్క్ ఉంటుంది, లవర్స్ స్పాట్ అది. ఇక పోతావురా నాశనం అయిపోతావు. బండి జాకి పెట్టి ఫస్ట్ టైం తెగిపోయింది. అయ్యో పంచర్ చేసినాయి. కొంచెం మంచిగా కడుగు బ్రో. హాయ్ గాయ్స్, అందరు బాగున్నారా? అందరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ గను బ్లాగర్ని. ఈరోజు అయితే నేనైతే నా బండి ఈ బండి కనిపిస్తున్నా ఎంటీ బైక్ 3 years అవుతుంది నేను తీసుకొని. ఇవాళ సర్వీసింగ్ వచ్చిన ప్లస్ అట్లా టైర్ కూడా చేంజ్ చేద్దామని వచ్చిన. టైర్ అయితే చూడండి మొత్తం అరిగిపోయింది కంప్లీట్గా. చూడండి ఒకసారి మీరు. ఈ బండితో వచ్చిన పార్ట్స్ ఇవన్నీ 3 years నుంచి అయితే ఇంతవరకు ఒక్కటి కూడా చేంజ్ చేయలే. ఒకటే చైన్ ప్యాకెట్ ఒకటే చేంజ్ చేయించిన. సో ఇవాళ అయితే షాప్ కోసం అయితే వేసేసిన. సిఐడి టైర్ అయితే తీసుకుంటున్నా. షాప్స్ అయితే ఇంక ఓపెన్ చేయలే. ఓపెన్ చేసినాక టైర్ అయితే పట్టుకొని పోయి టైర్ వేయించుకొని ప్లస్ సర్వీసింగ్ అయితే వేపిస్తా. ఈ టైర్కి అయితే బ్యాక్ సైడ్ టైర్కి అయితే దాదాపు మూలలే కూర్చున్నాయి అండి. పంప్సర్ కూడా కాలేదు, మూలలే కూర్చున్నాయి. ఆ కూర్చున్న దానిలోకి లీకేజ్ అయ్యి మొత్తం గాడప అయితే పోతుంది, మొత్తం అరిగింది. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, అసలే గట్టి ఎండాకాలం వచ్చింది కదా. గట్టిగా ఇద్దరం కలిసిపోతే పేలుతుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. అందుకే వేపిస్తా కొత్త టైర్. ఎంటీ బైక్ సిఐడి టైర్. అంతకుముందు అయితే ఎంఆర్ఎఫ్ ఉండే, సో ఇప్పుడు సిఐడి తీసుకుంటాను. ఆల్ వెహికల్స్కి అవైలబుల్గా దొరుకుతాయి ఇందులో. 147 వచ్చిందారు అక్కడ. సరే చూడు మన స్వామి, నువ్వు ఎంత అన్నావు? ఇది అదేనా? ఇదో బాగానే తోటి ఉంది చూడండి. ఇక మన టైర్ ఇదే బాగానే తోటి ఉంది. ఇట్లా కొత్త టైర్ అయితే, ఎందుకంటే 3 years నుంచి అయితే బైక్ తోటి జాగ్రత్తగా అయితే కాపాడుకున్న టైర్ను. ఇప్పుడైతే ఇవాళైతే కొత్త వచ్చింది, కొత్త అయితే ఎత్తన్నా కొన్నా. ఒకసారి రేట్ అయితే మాట్లాడదాం మనం, ఎంత పడుతుంది ఏమో. ఇది సిఐడి ఎంఆర్ఎఫ్ మంచిదా సిఐడి మంచిదా మీరు కామెంట్ చేసి అయితే పెట్టండి. నెక్స్ట్ వీడియోలో వేరే వాళ్ళకైతే సజెషన్ ఇవ్వడానికి. ఎవరిది? 147 खत्म केस खत्म पैसा आजम वारंटी ఉందా దీనికి? ఎన్ని 6 months 1 year 2 years ఉంటది. 2 years గాయ్స్ ఇది 2900 రూపీస్ అట. ప్లస్ 2 years వారంటీ. ఏదైనా ఎయిర్ వచ్చినా పలిగినా కూడా వీళ్ళే రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడైతే నేను తీసుకున్నా. ఇది బయట అయితే వేయించుకోవాలి. బయట వేయించుకొని అయితే షోరూమ్కు మనం సర్వీసింగ్ కూడా ఉంది అట్లనే. ఫిక్స్ రేట్ 2900 ఫిక్స్ అట. కొంచెం తక్కువ అన్నా కూడా ఎత్తలేడు, హోల్సేల్ అట కంప్లీట్గా. అయితే 200 రూపాయలకైతే టైర్ ఫిక్స్ అయింది. 200 రూపాయలకైతే ఎత్తాడట. మనం వేసుకుందాం చూడండి. ఆ ట్రాక్టర్ అయిపోయినాక అయితే మనం ఎత్తాడు. వేసుడు అయిపోయినాక అయితే మనం డైరెక్ట్ రేకుర్తి పోయి సర్వీసింగ్ చేయించుకొని, దీనికి కొన్ని రిపేర్స్ ఉన్నాయి, ఆ రిపేర్లు వేయించుకొని ఇంటికి పోదాం. గైస్ పాపం వీళ్ళ ఫుడ్ బెడ్ మొత్తం ఇందులో చూడండి ఒకసారి. ఆ బెడ్ ఉంది, ఏంటంటే వంటలు అనుకుంటారు, తింటారు, ఉంటారు. ఎండాకాలంలో ఎట్లుంటారో ఏమో నాకైతే అర్థం. మనం ఇంట్లో ఉంటేనే సంపుతుంది, వీళ్ళు అట్లా రేగుల కింద ఉంటారు, ఎంత ఎండలు ఉంటారు. మన బండికి ఒకటి సండర్ స్టాండ్ ఉండేది, అదో ప్రాబ్లం వచ్చి పడ్డది. మళ్ళీ సండర్ స్టాండ్ తోటి పెద్ద తలకాయ నొప్పి ఉందిరా రామా. జర్ర కొంచెం ముందు గిరిజన పోతే పార్క్ ఉంటుంది, లవర్స్ స్పాట్ అది. వీడు ఒక నలుగురు పట్టుకుని పోయిండు. పెద్ద ఆటగాడు పాపం, బుద్ధివంతుడు చూడు ఎట్లున్నాడు. ఇప్పుడు అమాయకుడు ఏం తెలియదు దీనికి. పంచర్ వేసుకుంటూ పోతాను, పోతావురా నాశనం అయిపోతావు. నీకన్నారా? నాకేం ఇన్నోసెంట్ గా. ఓకే ట్రాక్టర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మన బేబీని అయితే కోస్తారు. కోసి పేగులు బయట తీసి లెక్క పెడతాడు. లెక్క పెట్టి మళ్ళీ పేగులు ఎట్లా అతక పెడతాడు. బాబా ఇన్ని రోజులు అయితే జాగ్రత్తగా కాపాడిన బేబీని. గత 3 years నుంచి నేను దానికి పెట్టుకున్న పేరు బేబీ, ఎంటీ బేబీ. ఓకే మన బండి అయితే రిపేర్ స్టార్ట్ అవుతుంది. అయ్యో డైరెక్ట్ జాక్ పెట్టేస్తుండు బేబీకి. సొట్టు పోతే మళ్ళా
అండర్స్టాండ్ ఉంటే ఏ టెన్షన్ ఉండదు. ఈ బండ్లతో ఎంటీ బండ్లతోటి పెద్ద పెద్ద బండ్లతోటి అండర్స్టాండ్ అసలే రావు. నేను కొందామని చూసినా ఏదో దొరకలేదు. హైదరాబాద్ నుంచి తెప్పిస్తాను, వాళ్ళు అయితే తెప్పిస్తలేరు. చూడండి ఇప్పుడు ఎంత జాకి పెట్టి ఎక్కడ బండికి జాకి పెట్టి ఫస్ట్ టైం చరిత్రలో ఫస్ట్ టైం బండికి జాకి పెట్టి లేపి టైర్ ఇప్పుతాడు మానవుడు. ఇక మీరు చూడండి గ్రిప్ ఎట్లా అరిగిందో. గ్రిప్ పోయింది మొత్తం దీనికి మూలలు కూర్చున్నాయి. ఆ మూలలు కూర్చున్న దాంట్లోకి మళ్ళీ లీక్ అవుడు, ఎయిర్ పోడు, గాడ్ బోర్డు పెట్టించుడు. ఇక మళ్ళీ ముగ్గురు ఎత్తి టైర్ వాళ్ళు కూడా ఇట్లా వలిగినాయి. ఇక టైరు మీకు కనిపిస్తుందా, ఇట్లా వలిగింది టైరు వలిగి ఇదంతా అరిగి ఖరాబ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఎండాకాలంగా అసలే వీటికి మళ్ళీ ఎక్కడ మధ్యలో వలిగింది అనుకో ఇబ్బంది అవుతుంది. షోరూమ్లో ఏర్ అట్రా అడిగిన షోరూమ్కి ఫోన్ చేసి మనకి ఇట్లా టైర్ వేపిస్తున్నా, టైర్ ఎత్తరా అంటే సార్ మేము షోరూమ్లో మేము టైర్ అయితే ఏం సార్ అట్లా అవైలబుల్ లేదు, బయట వేయించుకొని రండి వచ్చినాక సర్వీసింగ్ చేస్తానన్నారు. సో అందుకే ఇప్పుడు బయట వేయించుకొని సర్వీసింగ్ ఇంటర్ అయితే మనం పోవాలి. ఈ పేగులు బయట పడ్డాయి చూడు. ఇగో పంచర్ చేసినాయి ఇగో చూడు ఎట్లా వచ్చినాయి బయటికి. గాయస్ ఇగో టైర్లోకి వెళ్ళి అయితే వెళ్ళినాయి, పంచర్ చేసినాయి. ఇగో పంచర్ చేసి ఒత్తిడి లోపడ పడ్డాయి. ఇగో నేను పరిచయం ఇవేంటి ఇండ్లు ఉన్నాయని చూసారు, పంచర్ చేసినాయి. 4 వచ్చినాయి అంటే ఇంకా 5-6 దానిలో ఉన్నాయి. చూడ టైరు అట్లా ఎందుకంటే అట్లా స్ప్రే చేసినాకనే దానికి ఈజీగా ఎక్కుతుంది అన్నట్టు అట్లా. సో అందుకే ఆ స్ప్రే కొట్టి అయితే ఎక్కిస్తారు. షాంపూ వాటరు అట్లా ఎక్కిస్తా అంటే ఇటు గ్రిప్ పోతా ఉంది. సో అందుకే ఇట్లా పట్టుకొని అటు ఎక్కిస్తారు అన్నట్టు. బస్ ఈ రెండు దగ్గర పెట్టి షోరూమ్ ఇది రెండు దగ్గర పెట్టి ఇట్లా అత్తు పెడతాడు. షోరూమ్ కనుక కొత్త వేపిద్దాం. ఆగమేం లేదు, టెన్షన్ ఏం లేదు, మెల్లగా ఫీడ్ అయ్యి మొత్తం మళ్ళీ డబల్ వేలు పెట్టుడు వద్దు. రిపేర్ ఎట్లా చేస్తారా మరి వాళ్ళు పైకి ఎత్తుంది కదా డైరెక్ట్ మొత్తం బండే పైకి ఎత్తుంది మొత్తం. మిడిల్ స్టాండ్ ఉంటాయి షోరూమ్లో, మిడిల్ స్టాండ్ వేసి మొత్తం పైకి పడతారు. ఇబ్బంది వచ్చి పడ్డది. ఇప్పుడైతే మంచిగా ఇప్పినాం కానీ ఇప్పుడైతే జర ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ లబ్బర్ లాగుతులో కింద పడుతున్నాయి. ఓకే అదే షోరూమ్లో అయితేనో బండి డైరెక్ట్ పైకి లేచి వాళ్ళు నిల్చుండి ఈజీగా కంఫర్టబుల్గా వాళ్ళు రిపేర్ చేస్తుండ్రు. ఇప్పుడు దీనికి మిడిల్ స్టాండ్ లేబర్లో వన్ సైడ్ స్టాండ్ వేసేట్లో ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పడుతుంది. పట్టుకో అయిపోయింది బండి. ఇంకా ఇవ్వాలి హైట్లు ఎత్తేనే సెట్ అవుతుంది నీకు ఇది సక్సెస్ఫుల్లీ. ఇప్పుడైతే సెట్, అప్పటి నుంచి సతాయించాం. ఇప్పుడైతే జాకి లాబట్టి చక్కగా పెడితే ఇప్పుడు సెట్ అయింది. గాయ్స్ ఫైనల్లీ అయితే మేమైతే టైర్ ఫీడ్ చేసినాం. సో ఇక్కడైతే మొత్తం అయిపోయింది. ఇప్పుడు షోరూమ్కి పోతాం. షోరూమ్లో అయితే సర్వీసింగ్ ఉంటుంది. ఆ సర్వీసింగ్ కూడా మీకు మొత్తం చూపించి వీడియో అయితే అప్పటి తర్వాత ఎండ్ చేస్తాం. గాయ్స్ మేమైతే ఫైనల్ అయితే షోరూమ్కి వచ్చిన, సర్వీసింగ్ అయితే ఇచ్చిన. కాకపోతే నా నంబర్ వచ్చేసి 301. చాలా వెహికల్ ఉన్నాయి, ఆఫర్లు ఉన్నాయి అన్నట్టు. నిన్న ఇవాళ ఆఫర్లు ఉన్నాయి. ఫ్రీ సర్వీసింగ్ 15% డిస్కౌంట్ అన్నట్టు ఏది తీసుకున్నా, ఎక్విప్మెంట్ ఏది తీసుకున్నా. సో అయితే అన్న ఏమంటానంటే తమ్ముడు నీకు ఖచ్చితంగా సాయంత్రం అవుతుంది అంటాను. సాయంత్రం నాకైతే వెయిట్ చేయాలి. ప్లస్ ఆ బండ్లన్నీ అయిపోయినాకైతే తర్వాత నా బండి. సో తర్వాత అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. చలో గైస్ మన బండి అయితే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడైతే అయిపోయింది. గైస్ ఫైనల్ అయితే నా బైక్ అయితే పైకి వచ్చింది. రిపేర్ చేస్తుండు. రిపేర్ అయితే ఒక 15 minutesలో అయితే అయిపోతుంది అంటున్నా. అండ్ వాళ్ళైతే నా బండి అయితే రిపేర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళైతే ఇక్కడ వీడియో తీయద్దు అది అని అంటారు. సో నేను కొంచెం అయితే రిక్వెస్ట్ చేసి అయితే వీడియో అయితే తీసిన. ప్లస్ వీడియో రిపేర్ అయిపోయినాక ఇట్లా అనిపిస్తుందిగా ఇది సర్వీసింగ్ ఏరియా. సో మన అంతలో అయితే అట్లా పైన పోయి ఆడ కూర్చుందాం, చిల్ అయి తర్వాత వద్దాం.
ఇక్కడ డ్యామేజ్ అయింది, ఇది ఒకటి పోయింది కనిపిస్తుంది, ఇది ఒకటి పోయింది. ప్లస్ ఈ రబ్బర్లు ఇలా ఆయిల్ చేంజ్, గను A to Z. ఇట్లా లాస్ట్ కనిపిస్తుంది అదే నా బైక్. నీడనైతే క్లీన్ చేస్తుండు మనోడు. ప్రైస్ మీరు చూసుకున్నప్పుడు మన బండి రిపేర్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఆయిల్ చెక్ చేస్తుండు, అంటే చైన్కి అయితే ఆయిల్ చెక్ చేస్తుండు. టెస్ట్ రెడీ చేస్తాడు, ఒకసారి టెస్ట్ చేస్తాడు. సర్వీసింగ్ అయితే అవుతుంది బైక్ది. లాస్ట్ స్టెప్ ఇది, సర్వీసింగ్ అయిపోయినాక అయితే మనమైతే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక డైరెక్ట్. కొంచెం మంచిగా అడుగు బ్రో. గైస్ ఇంతటితో నా వీడియో అయితే అయిపోయింది. జస్ట్ ఏదో నార్మల్ అయితే చూపెట్టినా, క్లియర్గా మొత్తం చూపించలే. వాళ్ళు కూడా కొంచెం మనకు సపోర్ట్ చేయలే, వద్దు పో అంటే ఏదో అట్లా రిక్వెస్ట్ చేసి తీసిన. సో వీడియో చూసి అయితే లైక్ అండ్ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గను A to Z యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బై.